వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, ఆ బిల్లు పాస్ కూడా అయింది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి మస్క్ ఓపెన్ గా చెప్తున్న కారణం ఏంటంటే ఈ బిల్లు వల్ల నేషనల్ డెట్ అండ్ డెఫిసిట్ విపరీతంగా పెరుగుతాయి. అంటే దేశానికి అప్పు విపరీతంగా పెరుగుతుంది, బడ్జెట్ డెఫిసిట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇది అమెరికాని బ్యాంక్రప్ట్ చేస్తుందని, డెట్ స్లేవ్ గా మారుస్తుంది అనేది ఆయన వాదన. కానీ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ రిబేట్లు తగ్గించడమే అసలు సమస్య అని అటు ట్రంప్ తో పాటు ఈ విషయాన్ని చూస్తున్న అనేక మంది కూడా అంటున్నారు. ఎందుకంటే దాని ప్రభావం డైరెక్ట్ గా ఎలాన్ మస్క్ టెస్లా కార్ మీద పడుతుంది కాబట్టి. ఎలాన్ మస్క్ కి ఈ బిల్లులో ఏముందో ముందు నుంచి తెలుసు, ఇప్పుడు బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎలాన్ మస్క్ కు నేను ఎంత సహాయం చేశాను, అయినా సరే నన్ను ఇట్లా నిరాశపరుస్తున్నాడు అని ట్రంప్ అన్నాడు. దాంతో వెంటనే ఈయన అది ఒక పచ్చి అబద్ధం, అసలు నాకే కాదు ఓటేసిన కాంగ్రెస్ మన్కి కూడా ఎవరికి అందులో ఏముందో తెలీదు, ఎవరికి అది చదువుకునే అవకాశం కూడా లేకుండా పుష్ చేశాడని మస్క్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా నేను ఆయనకి ఎంత సాయం చేశాను అని ఆయన అంటే అసలు నేను లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదు అని ఈయన అన్నాడు.